అవ్వడం. అంటే పార్టీ మిమ్మల్ని ఓన్ చేసుకుంది టీడీపీ, మీకు అప్పచెప్పిన బాధ్యత మీరు 100% ఫుల్ఫిల్ చేశారు. కానీ ఎక్కడ తేడా వచ్చింది? 2 సార్లు ఎంపీ అయ్యారు మీరు, కానీ హఠాత్తుగా మీరు తిరువూరు సభలో మీరు దగ్గరుండి అన్ని చూసుకుందాం అనుకున్నారు. చూసుకున్న తర్వాత మీరు వెళ్ళారు అక్కడికి, అక్కడ ఏదో గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత మీరు చెప్పిన దాని ప్రకారం అయితే నన్ను రావద్దన్నారు, నాకు కబురు పెట్టారు అన్నారు. అంతలోనే అంత మార్పు ఎందుకు వచ్చింది మీ మీద? అందులో రాలో మీకు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పిన సీక్వెన్స్ అంతా జరిగిన తర్వాత నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి 2013లో పంపించాడు ఆయన. పార్టీ గెలుస్తుంది, నాని కష్టపడ్డాడు, నాని డబ్బులు పెట్టాడు అన్న తర్వాత 5 పార్లమెంట్ అభ్యర్థులుగా పెట్టాడు అప్పుడే మీకు పోటీగా. మాకు పోటీగా. 1 కామెడీ జయరాం, 2 కార్డియాలజిస్టు రమేష్, 3 ముత్తవరపు మురళి, ఇంకొకళ్ళు ఎవరో పీవీపీ. అట్లా 5 తీసుకొచ్చాడు మన లైన్లోకి. ఎందుకు? ఆయన నైజం అంతే, పని చేయించుకుంటాడు, వాడి వదిలేద్దామని చూస్తాడు. వాడి పోటీ తీసుకొచ్చి ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తాడని మళ్ళీ బేరం పెడతాడు. మీరు డబ్బులు ఇచ్చే కొనుక్కున్నారా మీ సీటు? అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ రోజు ప్రజలు ఎదురు తిరిగారు. ఓకే, ఇక్కడ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా ఆయన బలపరిస్తే బలపడిన పార్టీ ఇది ఆయన ఎదురు తిరిగారు. అట్లాగే మళ్ళీ నేను చేయాల్సింది చేశాను. అట్లాగో ఖర్చు విషయంలో కానీ ఆ రోజు చేసాం. ఆ రోజు నుంచి కూడా ఆయన తర్వాత ఏ రకంగా చూసినా కూడా నాకు ఆయనకి ఆ గ్యాప్లు ఎప్పుడూ ఉన్నాయి. ఎందుకంటే నా మనసులో ఎప్పుడు నేను ఆయన్ని ఒక మేనేజర్గా చూశాను, కానీ ఇష్యూ మేనేజర్గా, లీడర్గా ఎప్పుడు అనిపిస్తాను. ఆ లీడర్ ఈయన నా లీడర్ అనే భావన ఎప్పుడు కలిగేది కదా. అంటే ఆ గ్యాప్ మనసులో ఉంది, పార్టీలో ఉన్నారు కానీ మీరు అడ్జస్ట్ కాలేని పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు కూడా మీరు తీసుకుంటే ఏ రోజు కూడా నేను ఎదగటం ఆయనకి ఇష్టం లేదు కదా. అంటే ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఆయన చూశాడు. 14 నెలల్లో మనం చేసిన పని చూశాడు, స్ట్రాంగ్ లీడర్షిప్ చూశాడు. ఇంకో కమ్మ ఎదగకూడదు అనేది ఆయన భావన. సో మీరే పోటీకి వస్తారు ఆయనకి? ఏ విధంగా పోటీకి వస్తారని? నేనే కాదు, ఎవరినైనా కూడా ఆయన పొటెన్షియల్ థ్రెట్గా భావిస్తాడు. ఎవరిని కూడా ఆయన వీక్నెస్ అదే. ఆయన వీక్నెస్ ఏంటంటే ఆయన సొంత పాము తన పిల్లలు తనే తినేస్తుందంటారు. కొన్ని చెప్తారు, కొన్ని పాములు, కొన్ని స్పీసీస్ ఉంటాయి, దాని పిల్లల్ని అదే తినేస్తుంది, లేదా దాని గుడ్లు అదే తినేస్తుంది.